హలో బడీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ 1 పాట్ గ్రీన్ పీస్ బిర్యానీ. ఇప్పుడు గ్రీన్ పీస్ సీజన్ కదా, ఫ్రెష్గా దొరికే గ్రీన్ పీస్తో చేసిన బిర్యానీకి టేస్ట్ ఇంకా ఆరోమా డబుల్ అవుతుంది. ఉప్పుతో సహా పర్ఫెక్ట్ కొలతలతో బిర్యానీ రెసిపీ చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. మొదట 1 గ్లాసు సోనా మసూరి రైస్ బాగా కడిగి నీళ్ళలో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. 1 బిగ్ సైజ్ ఉల్లిపాయ, 1 మీడియం సైజ్ క్యారెట్, 1 బిగ్ సైజ్ పొటాటో, కొద్దిగా బీన్స్ తరిగి పక్కన ఉంచుకోండి. ఓ మిక్సీ జార్ తీసుకుని 15 వెల్లుల్లి రెబ్బలు, ఇంచున్నర అల్లం, 10 పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసినవి, 1.5 ఇంచు దాల్చిన చెక్క, 10 లవంగాలు, 4 ఇలాచీ, 1 టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, ఇక్కడ కనిపించిన రేషియోలో మరాఠీ మొగ్గ మొత్తం యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని 50 ml వాటర్ యాడ్ చేసుకుని కాటుకలాగా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని 1 కుక్కర్ పెట్టుకొని 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, 1 స్టార్ అనాసి, 1 నల్ల ఇలాచీ, కొద్దిగా రాతి పువ్వు, కొద్దిగా మేస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. తర్వాత బిగ్ సైజ్ ఆనియన్ తరుగు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఆనియన్ పింకిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ చలికాలంలో హాట్గా ఈ గ్రీన్ పీస్ బిర్యానీ రైతాతో పాటు తింటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. మన ఛానల్లో ఇంకా గ్రీన్ పీస్వి చాలా రకాల రెసిపీస్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఆనియన్స్ మొత్తం పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ కొలత ఈ బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకొని 2 మినిట్స్ వరకు మసాలా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పక్కన ఉంచుకున్న 1 బిగ్ సైజ్ పొటాటో తరుగు, 1 మీడియం సైజ్ క్యారెట్ తరుగు, కొద్దిగా బీన్స్ తరుగు, తర్వాత ఫ్రెష్ గ్రీన్ పీస్ పీల్ చేసి బాగా కడుక్కున్నవి 200 గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వెజిటబుల్స్కి మసాలా బాగా పట్టే వరకు 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటల కోసం తాలింపు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మసాలా అడుగంటకుండా జాగ్రత్తగా 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నీళ్ళు 1 పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు బుడగలు వచ్చిన తర్వాత సోక్ చేసి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని నీళ్ళు మొత్తం వంపేసి కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న టొమాటో తరుగు, గుప్పెడు కొత్తిమీర తరుగు, గుప్పెడు పుదీనా తరుగు యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని 1 పాట్ గ్రీన్ పీస్ బిర్యానీని హాట్గా ఎంజాయ్ చేయండి. చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, మెతుకు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మన ఈ 1 పాట్ గ్రీన్ పీస్ బిర్యానీ.
ఇలా హోమ్ మేడ్గా మసాలాలతో ఇంట్లోనే తయారు చేసుకున్న బిర్యానీ తింటే హెల్త్కి చాలా మంచిది, డబ్బులు కూడా మిగులుతాయి. మరెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే తాలింపు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.